చూడండి FSSAI రిక్రూట్మెంట్ 2021 ఎన్ని పోస్టులు ఇచ్చిందంటే 254 పోస్ట్స్ ఇచ్చింది. చూడండి టోటల్ వేకెన్సీస్ 254 వేకెన్సీస్ వచ్చాయి. లింక్ అనేది 13th అక్టోబర్ నుంచి 12th నవంబర్ వరకు యాక్టివ్లో ఉంటుంది. అప్పుడు మనం అప్లై చేసుకోవడానికి. నోటిఫికేషన్ అయితే 8th రిలీజ్ అయింది. లింక్ యాక్టివేషన్ లింక్ 13 నుంచి 12th నవంబర్ దాకా ఇచ్చారు. తర్వాత మనకి పోస్టులు సెలెక్ట్ అయితే 2 years అనేది ప్రొహిబిషన్ పీరియడ్ ఉండిద్ది. నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ చూస్తే చూడండి, అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్ అప్లికేషన్, గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇవి సెలక్షన్ ఏంటంటే కొన్నిటికైతే ఓన్లీ ఎగ్జామ్ మాత్రం ఉండిద్ది, కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఒకటే ఉండిద్ది. కొన్ని పోస్టులకి అయితే కంప్యూటర్ బేస్ ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు. శాలరీ చూడండి, లెవెల్ 4 నుంచి లెవెల్ 13 వరకు ఉన్నాయి జాబ్స్. చూడండి, అంటే మంచి ప్యాకేజ్తో మంచి జాబ్ క్రాక్ చేసే అవకాశం ఈ FSSAIలో కానీ రిక్రూట్ అయితే. చూడండి ఒకసారి మొత్తం ఎన్ని టైప్స్ పోస్ట్స్ ఉన్నాయో చూడండి. లెవెల్ 10లో 3 టైప్స్ ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్. నెక్స్ట్ లెవెల్ 7లో 4 ఉన్నాయి. 1 టెక్నికల్ ఆఫీసర్, 2 సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, 3 అసిస్టెంట్ మేనేజర్, 4 అసిస్టెంట్ మేనేజర్ IT. లెవెల్ 10లో ఇంకోటి ఫుడ్ అనలిస్ట్ కూడా లెవెల్ 10. నెక్స్ట్ చూడండి, లెవెల్ 6 అసిస్టెంట్, హిందీ ట్రాన్స్లేటర్, పర్సనల్ అసిస్టెంట్, IT అసిస్టెంట్, జూనియర్ గ్రేడ్ అసిస్టెంట్. ఇన్ని అంటే మొత్తం టోటల్గా 16 టైప్స్ పోస్ట్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ వాటికి సిలబస్, ఎలిజిబిలిటీ అన్నీ తెలుసుకుందాం పాయింట్ టు పాయింట్గా. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఇచ్చారు. తర్వాత యాక్టివేట్ లింక్ 13th అక్టోబర్, సబ్మిషన్ లింక్ 12th నవంబర్, లాస్ట్ డేట్ సబ్మిట్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ 12th నవంబర్. ఫీజు కూడా అదే రోజు లాస్ట్ డేట్ 12th నవంబర్ ఫీజు కట్టడానికి కూడా. అడ్మిట్ కార్డుకి ఎగ్జామ్ డేట్స్ ఇంకా ఇవ్వలేదు, తర్వాత నోటీస్ చేస్తారు. చూడండి నెక్స్ట్ చూడండి, ఇవి వేకెన్సీస్ అనమాట. ఏజ్ 16 కేటగిరీస్ ఉన్నాయి కదా. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. టెక్నికల్ ఆఫీసర్లో 125 ఉన్నాయి హైయెస్ట్. నెక్స్ట్ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 37, 33 అసిస్టెంట్ ఉంది చూడండి. అసిస్టెంట్ 33 ఉంది కదా. దీనికి ఏ డిగ్రీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఈ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అనేది ఇంటర్ బేస్ మీద. చూడండి నెక్స్ట్ మొత్తం కేటగిరీ వైజ్గా ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ మొత్తం చూద్దాం కేటగిరీ వైజ్గా. చూడండి, ఇది ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ ఇది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు, జనరల్ కానీ ఓబీసీకి కానీ అయితే అప్లికేషన్ ఫీజు 1000 రూపీస్, ఇంటిమేట్ ఛార్జెస్ 500 రూపీస్. టోటల్ ఫీజు ఎంత 1500. SC ST EWS ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ PWD అయితే అప్లికేషన్ ఫీజు ఏం లేదు. చూడండి, ఇక్కడ EWS కూడా అప్లికేషన్ ఫీజు లేదు. ఇంటిమేషన్ ఛార్జర్ అయితే 500. అంటే EWS ఉమెన్ SC STకి టోటల్ ఫీజు ఎంత 500 మాత్రమే. చూడండి, EWSని కూడా అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్ చేశారు. చూడండి నెక్స్ట్ డీటెయిల్స్. ఏజ్ లిమిట్ చూడండి. డిప్యూటీ మేనేజర్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, ఫుడ్ అనలిస్ట్ కానీ, అంటే ఈ 4 లెవెల్ 10 కదా. లెవెల్ 10 పోస్టులకి అయితే ఏజ్ లిమిట్ 35 years. ఇవి చూడండి, ఇవన్నీ లెవెల్ 6, 7 పోస్టులకి 30 years. తర్వాత జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 లెవెల్ 4 కదా, దీనికి 25 years ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్. చూడండి నెక్స్ట్ చూడండి, అకాడమిక్ రిక్వైర్మెంట్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ ఉండాలి చూడండి. డిప్యూటీ మేనేజర్కి అయితే PG ఉండాలి ఆర్ డిప్లొమా. PG కానీ డిప్లొమా కానీ, PG అయితే డిగ్రీ, డిప్లొమా అయితే జర్నలిజంలో కానీ మాస్ కమ్యూనికేషన్లో కానీ డిప్లొమా ఉండాలి. ఆర్ పబ్లిక్ రిలేషన్స్లో కానీ, ఆర్ MBA విత్ స్పెషలైజేషన్ మార్కెటింగ్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. లేకపోతే మార్కెటింగ్లో MBA చేసి ఉండాలి. అండ్ కంపల్సరీగా 6 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏ చదివినా ఈ ఎడ్యుకేషన్లో PG కానీ, MBA కానీ, డిప్లొమా ఏది చేసినా వాటితో పాటు 6 years
ఎక్స్పీరియన్స్ ఉండాలి డిప్యూటీ మేనేజర్కి. చూడండి, అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్కి అయితే ఎంటెక్ కానీ, పీజీ డిప్లొమా కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ ఏదైనా ఉన్న అప్లై చేసుకోవచ్చు, బీఈ బీటెక్. నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్ డైరెక్టర్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అండ్ 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లోని హ్యాండ్లింగ్ అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ విజిలెన్స్ అండ్ అకౌంట్ మ్యాటర్స్. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, 6 years ఎక్స్పీరియన్స్ వీటిల్లో కానీ ఉండాలి, లేకపోతే విజిలెన్స్ అండ్ అకౌంట్స్ మ్యాటర్స్లో కానీ 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే డిగ్రీ ఆఫ్ లా డిగ్రీ అయిన ఉండాలి విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ లీగల్ మ్యాటర్స్. అంటే లా డిగ్రీతో పాటు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి లీగల్ మ్యాటర్స్ హ్యాండిల్ చేసినట్టు, ఆర్ లా ఆఫీసర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎవరు ఎక్కడ గవర్నమెంట్ కానీ, అటోనమస్ బాడీలో కానీ, అంటే గవర్నమెంట్ బాడీలో కానీ, అటానమస్ బాడీలో కానీ, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్లో కానీ వాళ్ళ తరఫున పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి కదా, వాటి తరఫున మీరు లా ఆఫీసర్గా వర్క్ చేసి ఉండాలి. అది అసిస్టెంట్ డైరెక్టర్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ చూడండి, టెక్నికల్ ఆఫీసర్ ఉంది కదా, టెక్నికల్ ఆఫీసర్ చూడండి ఈ పోస్ట్లో కదా ఎక్కువ ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఇన్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఆర్ ఎడిబుల్ ఆయిల్ టెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ సైన్సెస్ ఆర్ industrial microbiology or toxicology or public health or life science or biotechnology or fruit and vegetable technology or food safety and quality assurance. చూడండి, వీటన్ని మాస్టర్ డిగ్రీ అన్ని వెరైటీ కోర్సెస్లోనే ఉన్నాయి. అంటే కొంచెం డిఫరెంట్ కోర్స్ ఎవరు చేసినా ఈ పోస్టులకి చాలా ఎక్కువ పోస్ట్ ఉన్నాయి కాబట్టి ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ డిగ్రీస్ ఉన్న వాళ్ళు ఈ డిగ్రీ అంటే మాస్టర్ డిగ్రీ ఉండాలి. వీటిల్లో పీజీ లాగా డిగ్రీ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేస్తారు కదా, వీటిల్లో మాస్టర్స్ చేసిన వాళ్ళందరికీ దీనికి ఎలిజిబిలిటీ ఉండిద్ది. చూడండి, అన్ని డిఫరెంట్ కోర్సెస్ ఇచ్చారు. నెక్స్ట్ అది కాకుండా మిగతా కూడా ఉంది ఎలిజిబిలిటీ. బీఈ కానీ, బీటెక్ కానీ ఫుడ్ టెక్నాలజీ, ఇది కూడా ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్, సేమ్ అవే కోర్సులు, కాకపోతే అక్కడ మాస్టర్ డిగ్రీ అన్నారు, ఇక్కడ బీఈ కానీ బీటెక్ కానీ ఉండాలి. అడిషనల్గా వెటనరీ సైన్సెస్ కానీ, ఫిషరీస్ కానీ, యానిమల్ సైన్స్ కానీ యాడ్ చేశారు. బ్యాచిలర్ డిగ్రీ ఇవైతే బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా పర్లేదు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ ఆర్ వెటనరీ సైన్సెస్, ఫిషరీస్ ఆర్ యానిమల్ సైన్సెస్. ఈ మెడిసిన్లో కానీ, వెటనరీ సైన్స్లో కానీ, ఫిషరీస్లో కానీ, యానిమల్ సైన్స్లో కానీ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా పర్లేదు. మిగతా వీటికైతే బీఈ కానీ బీటెక్ కానీ ఉండాలి. నెక్స్ట్ అవి కాకుండా ఇంకా పీజీ డిప్లొమా of at least 1 year duration in food safety or food science or food processing or quality assurance in food sector or dietetic and public health or nutrition or dairy science or bakery science or post harvest technology. అంటే పీజీ డిప్లొమా చేసి ఉండాలి. డిప్లొమా అంటే కంప్లీట్ కాదు, అట్లీస్ట్ 1 year అన్న చేసి ఉండాలి. ఈ సెక్టర్స్లో 1 year పీజీ చేసినా 1 year కంప్లీట్ అయినా దీనికి ఎలిజిబిలిటీ ఉంది టెక్నికల్ ఆఫీసర్కి. నెక్స్ట్ ఉంది సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. దీనికైతే డిగ్రీ దేంట్లో డిగ్రీ ఉండాలి, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చర్ సైన్స్ ఆర్ వెటనరీ సైన్స్ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అయితే ఇక్కడ వాటికి మైక్రోబయాలజీ, డైరీ టెక్నాలజీ వీటిలో వరకు డిగ్రీ ఉండాలి. లేకపోతే మాస్టర్ డిగ్రీ ఎందులో ఉండాలి, కెమిస్ట్రీలో కానీ, కెమిస్ట్రీలో అయితే మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఆర్ డిగ్రీని మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే మెడిసిన్ చేసి ఉన్న, అంటే ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో ఈ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఫుడ్ అనలిస్ట్ అంటే ఫుడ్ అనలిస్ట్కి ఎలిజిబిలిటీ చూద్దాము. మాస్టర్ డిగ్రీ ఎందులో కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ అయిన ఉండాలి, ఆర్ లేక బయోకెమిస్ట్రీలో అయిన మాస్టర్ డిగ్రీ ఉండాలి, ఆర్ డైరీ కెమిస్ట్రీలో అయిన మాస్టర్ డిగ్రీ ఉండాలి, ఆర్ ఫుడ్ టెక్నాలజీలో అయిన మాస్టర్ డిగ్రీ ఉండాలి, లేదా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ మాస్టర్ డిగ్రీ ఉండాలి, ఆర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో కానీ మాస్టర్ డిగ్రీ ఉండాలి, ఆర్ ఎడిబుల్ ఆయిల్ టెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ. వీటిల్లో దేంట్లో ఒక దాంట్లో మాస్టర్ డిగ్రీ ఉంటే ఫుడ్ అనలిస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆర్ అంటే ఇది కాకపోయినా ఇవి కూడా ఉండొచ్చు, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ డైరీ ఆర్ ఆయిల్ ఆర్ డిగ్రీ ఇన్ వెటనరీ సైన్సెస్ అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ ఫుడ్.
వీటిలో అయితే డిగ్రీ ఉండొచ్చు, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. డైరీ కానీ, ఆయిల్ కానీ, డిగ్రీ కానీ, వెటనరీ సైన్స్ కానీ చేసి ఉంటే వాటిలో డిగ్రీతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లో అనాలిసిస్ ఆఫ్ ఫుడ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్కి ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ చూద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో పీజీ కానీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ పబ్లిక్ రిలేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. అంటే పీజీ డిగ్రీ కానీ ఉండాలి, లేకపోతే డిప్లొమా అంటే ఎందులో ఉండాలి, జర్నలిజంలో కానీ మాస్ కమ్యూనికేషన్లో కానీ. అది కూడా ఫుల్ టైం కోర్స్ అయి ఉండాలి, డిస్టెన్స్ కాదు, రెగ్యులర్గా ఉంటే ఫుల్ టైం కోర్స్ అయి ఉండాలి. నెక్స్ట్ అది కాకుండా అయితే డిగ్రీ పీజీ అయి ఉండాలి, ఆర్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ ఆర్ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూట్. పీజీ డిగ్రీ కాకపోతే డిప్లొమా సోషల్ వర్క్లో కానీ, సైకాలజీలో కానీ వాటిలో డిప్లొమా ఉండాలి. ఆర్ అవి కాకుండా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆఫ్ రికగ్నైజ్డ్. అంటే లైబ్రరీ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 2 years ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ లైబ్రరీ. అంటే ఆ లైబ్రరీ కూడా అండర్ సెంట్రల్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఆర్ ఆటోనమస్ ఆర్ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ ఆర్ పిఎస్సిస్లో కానీ అయితే లైబ్రరీలో వర్క్ చేసిన 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ లైబ్రరీ కూడా పబ్లిక్ కానీ, స్టేట్ కానీ, గవర్నమెంట్ కానీ, ఆటోనమస్ లైబ్రరీ కానీ అయి ఉండాలి. లేకపోతే పిఎస్సి అండర్టేకింగ్ కానీ ఆర్ యూనివర్సిటీ లైబ్రరీస్లో కానీ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి డిగ్రీతో పాటు అసిస్టెంట్ మేనేజర్కి ఎలిజిబుల్ అవ్వాలంటే. నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి ఎలిజిబిలిటీ చూడండి. బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. బీటెక్ కానీ, ఎంటెక్ కానీ కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి. ఆర్ ఎనీ అదర్ రిలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఆర్ ఎంసీఏ. ఆర్ ఎనీ అదర్ రిలవెంట్ ఇంజనీరింగ్ అంటే ఏదైనా ఇంజనీరింగ్ కోర్స్, ఏ కోర్స్ అయినా ఈ అసిస్టెంట్ మేనేజర్కి ఐటీకి ఎలిజిబుల్ అవుతారు. ఆర్ లేకపోతే ఎంసీఏ చేసి ఉండాలి, ఎంసీఏ అయినా చేసి ఉండాలి. చూడండి నెక్స్ట్, అది కాకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంజనీరింగ్ రిలవెంట్ డిసిప్లిన్ అన్నాడు, ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అన్నాడు. ఈ రిలవెంట్ అంటే కంప్యూటర్స్ అయి ఉండాలి, ఐటీ ఉంది కదా, కంప్యూటర్ సబ్జెక్ట్తో రిలవెంట్ డిగ్రీ ఏదైనా, రిలవెంట్ బీటెక్ ఏదైనా ఉండాలి. అండ్ 5 years ఆఫ్ టోటల్ ఎక్స్పీరియన్స్. డిగ్రీ ఉంటే ఆ కంప్యూటర్స్ డిగ్రీ ఉంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. అంటే 5 years వర్క్ చేసి ఉండాలి ఎక్కడో చోట. అండ్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. అంటే కంప్యూటర్ రిలవెంట్ ఉండాలని చెప్పి కదా, ఆ కంప్యూటర్ యూజ్ చేసే జాబ్స్ ఏదైనా 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అసిస్టెంట్ మేనేజర్కి. నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్కి అయితే బ్యాచిలర్ డిగ్రీస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఈ అసిస్టెంట్ ఏ డిగ్రీ ఉన్నా అప్లై చేయొచ్చు. బీటెక్ డిగ్రీ ఏ డిగ్రీ ఉన్నా, గ్రాడ్యుయేషన్ అయి ఉంటే చాలు ఈ అసిస్టెంట్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, హిందీ ట్రాన్స్లేటర్కి అప్లై చేయాలంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాస్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ అండ్ వైస్ వర్సా. మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ అంటే హిందీలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి, విత్ ఇంగ్లీష్ యాస్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్. అంటే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అయి ఉండాలి. అండ్ వైస్ వర్సా అంటే ఒకవేళ మీరు మాస్టర్ డిగ్రీని ఇంగ్లీష్ చేస్తుంటే హిందీ అనేది కంపల్సరీ సబ్జెక్ట్గా ఉండాలి. చూడండి ఇక్కడ నెక్స్ట్, అది కాకపోతే మాస్టర్ డిగ్రీని ఎనీ అదర్ సబ్జెక్ట్, ఏ అదర్ సబ్జెక్ట్ అయినా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాస్ కంపల్సరీ సబ్జెక్ట్. వేరే సబ్జెక్ట్ ఏదైనా మాస్టర్ డిగ్రీ చేసినా హిందీ, ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్గా ఉంటే మీరు హిందీ ట్రాన్స్లేటర్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ చూడండి, పర్సనల్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. అంటే ఏ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు, కాకపోతే ఆ వ్యక్తికి షార్ట్ హ్యాండ్ ప్రొఫిషియన్సీ ఉండాలి అండ్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. షార్ట్ హ్యాండ్ 80 words per minute ఉండాలి. టైపింగ్ ఇంగ్లీష్ అయితే 40 words per minute, హిందీ అయితే 35 words per minute ఉండాలి. షుడ్ బి కంప్యూటర్ లిటరేట్ అండ్ ప్రొఫిషియన్స్ ఇన్ యూజింగ్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్. అయితే అతను కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ యూజ్ చేయటం తెలిసి ఉండాలి. ఇవి పర్సనల్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్.
నెక్స్ట్ చూడండి ఐటీ అసిస్టెంట్, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 1 year పీజీ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. అంటే బ్యాచిలర్ డిగ్రీ చేస్తారు కదా, బ్యాచిలర్ డిగ్రీ చేసిన తర్వాత 1 year పీజీ డిప్లొమా, అంటే పీజీ చేసినప్పుడు 1 year కంప్లీట్ అయినా అప్లై చేసుకోవచ్చు. పీజీ ఫుల్ కంప్లీట్ అవ్వకపోయినా 1 year కంప్లీట్ అయినా ఈ ఐటీ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, అంటే కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నది డిగ్రీ ఏదైనా ఈ ఐటీ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఆర్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్, అంటే ఆ డిగ్రీ కంప్యూటర్తో రిలవెంట్గా ఉన్న డిగ్రీ ఏదైనా ఈ ఐటీ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్, సేమ్ ఇంకా అదే ఆ కంప్యూటర్ అప్లికేషన్లో కానీ లేకపోతే కంప్యూటర్ రెలవెంట్ సబ్జెక్ట్తో ఏదైనా డిగ్రీ ఉన్న ఐటీ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ చూడండి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1, దీనికి చూడండి 12th standard ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. ఈ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి 12th standard ఉంటే సరిపోద్ది, +2 ఉంటే సరిపోతుంది, లేకపోతే దానికి ఈక్వల్గా ఏదున్నా ఈ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ చూడండి ఇవి సెలక్షన్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ సెలక్షన్. ఫుడ్ అనలిస్ట్కి అయితే రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ, రిటర్న్ టెస్ట్ డిస్క్రిప్టివ్, కంప్యూటర్ కాదు, కంప్యూటర్ అయితే CBT అని ఇస్తారు. రిటర్న్ టెస్ట్ వెయిటేజ్ 85%, ఇంటర్వ్యూ 15%. ఇది అలానే టెక్నికల్ ఆఫీసర్కి 2 stages, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఇవన్నీ 2 stages, ఐటీ అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి 2 stages, అసిస్టెంట్ మేనేజర్కి CBT 2 stages, హిందీ ట్రాన్స్లేటర్ అసిస్టెంట్కి 1 stage, ఒక ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అది ఒకటే ఉంటుంది. పర్సనల్ అసిస్టెంట్ అయితే ఒక ఎగ్జామ్ ప్లస్ ప్రొఫెషన్స్ ఇన్ షార్ట్ హ్యాండ్ టైపింగ్. ఐటీ అసిస్టెంట్ అయిన ఎగ్జామ్ ఒకటే, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అన్న ఎగ్జామ్ ఒకటే. అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి ఎగ్జామ్స్ 2 ప్లస్ ఇంటర్వ్యూ. అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్ కూడా అంతే, ఎగ్జామ్స్ 2 ఇంటర్వ్యూ. డిప్యూటీ మేనేజర్కి కూడా అంతే, ఎగ్జామ్స్ 2 ఇంటర్వ్యూ. ఇవి సెలెక్ట్ చేస్తారు, ఇవి పర్సంటేజ్ తీసుకుంటారు. ఒక 50% ఎగ్జామ్ 1 ఫైనల్ సెలెక్ట్ చేయాలి కదా, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చేటప్పుడు మీ వెయిటేజ్ ఇవి స్టేజ్ 1 నుంచి 50%, స్టేజ్ 2 నుంచి 35%, ఇంటర్వ్యూ నుంచి 15%. ఈ 3 దీనికి వీటికైతే ఇలా సెలెక్ట్ చేస్తారు. ఈ పోస్టులకైతే చూడండి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్, అంటే దేనికి అది సిలబస్, ఏ ఆఫీసర్కి, అంటే ఐ మీన్ డిఫరెంట్ టైప్ పోస్ట్స్ ఉన్నాయి కదా, ఏ పోస్ట్కి దేంట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని ఇవి చూడండి. టెక్నికల్ ఆఫీసర్ కానీ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కానీ అయితే ఈ సబ్జెక్ట్స్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి కానీ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఇది హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఇది అసిస్టెంట్ డైరెక్టర్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది అసిస్టెంట్ మేనేజర్ ఐటీ అని, ఐటీ అసిస్టెంట్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోండి. నెక్స్ట్ ఇదే సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇది జనరల్ అవేర్నెస్ సిలబస్, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్, కంప్యూటర్ లిటరసీ సిలబస్ అనమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి ఏజ్ రిలాక్సేషన్ చూస్తే SC STకి అయితే 5 years, OBCకి 3 years, PWDకి అయితే 10 years, PWD ప్లస్ SC ST అయితే 15 years, PWD ప్లస్ OBC అయితే 13 years. ఇంకా విడో SC STకి, ఎక్స్ సర్వీస్ మెన్కి అందరికీ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అది నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అందులో చూసుకోండి ఎవరైనా ఉంటే కావాలనుకుంటే. నెక్స్ట్ చూడండి శాలరీస్ చూస్తే చూడండి పే లెవెల్ 4కి 43,000 గ్రాస్ శాలరీ, పే లెవెల్ 6 అయితే 54,000, పే లెవెల్ 7 అయితే 74,000, పే లెవెల్ 10 అయితే 84,000. చూడండి చాలా మంచి పే లెవెల్, ఇంటర్ మీద రాసిన పే లెవెల్ 4 43,000 వచ్చింది, చాలా మంచి పోస్ట్. కాబట్టి ఈ ఛాన్స్ని ఎవరు వదులుకోవద్దు. గ్రాస్ శాలరీ 43 అంటే టేక్ ఇన్ హ్యాండ్ 38 to 39 వరకు ఉంటుంది.
కాబట్టి ఇంటర్ మీద 38,000 39,000 అంటే చాలా మంచి జాబ్స్ అనమాట. సో అందరూ అప్లై చేసుకొని జాబ్స్కి ట్రై చేయండి. చూడండి నోటిఫికేషన్ అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది నెక్స్ట్ వే.